సో ఫ్రెండ్స్, మీరు అడగచ్చు, ఏంట్రా రైలు ప్రయాణానికి విమాన ప్రయాణానికి సంబంధం ఏంట్రా, నీది రైలు కాదా, మీరు విమానం ఎందుకు ఎక్కుతున్నావు అని. సో నాకు రైలు టికెట్ దొరకలేదండి. సో అందుకే ఒకసారి ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నాను. అంటే నేను ఫస్ట్ టైం ఫ్లైట్ వెళ్ళట్లేదు, నేను చాలాసార్లు వెళ్ళాను ఫ్లైట్లో. బట్ మన ఛానల్లో వ్లాగ్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. సో ఫస్ట్ టైం వ్యూవర్స్, లైక్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్న వ్యూవర్స్ కోసం అనుకోండి ఈ వ్లాగ్. ఇక్కడ నుంచి బయటికి ఎక్కడ తీసిన ఎవరేమో ఫ్లైట్ హైదరాబాద్ తీసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, హాయ్. మొత్తానికి అయితే లోపలికి వచ్చామండి ఎయిర్పోర్ట్కి. రూల్స్ ఎలా ఉంటాయంటే అండి, బస్సు మనం డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రన్స్లో దింపేస్తుంది. జూబ్లీ బస్ స్టాండ్లో బస్ ఎక్కాను నేను. లోపలికి రావడానికి టికెట్ చూపించాలి. సో టికెట్ చూపించి మన ఫోటో ఐడి కార్డు చూపించాలి. దాని తర్వాత లోపలికి రాగానే బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. మనం ఇందాక చూశారు కదా, బోర్డింగ్ పాస్ తీసుకుని మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో మీరు ఆ సెక్యూరిటీ చెక్లో బెల్ట్, పర్సు, ఫోన్లు, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, ఇంకా మీరు కనుక షూ ఇలాంటి క్యాజువల్ షూ కాకుండా ఫార్మల్ షూస్ వేసుకొచ్చారు అనుకోండి, హీల్స్ లాంటివి, అది కూడా విప్పేయాలి. ఇలాంటివి అయితే ఒప్పక్కర్లేదు, ఎందుకంటే హీల్స్ లాంటివి ఉంటే అవి కూడా చెక్ చేయాలి కాబట్టి. సో మొత్తం చెక్ చేస్తారు. సో నాకు ఈ బోర్డింగ్ పాస్ తీసుకోవడం, సెక్యూరిటీ చెక్ అంతా ఒక 5 నిమిషాల్లో అయిపోయింది. కానీ నాకు ఈమెయిల్ ప్లస్ మెసేజ్ ఏమొచ్చిందంటే 3 అవర్స్ ముందు ఉండమని చెప్పి వచ్చింది. కాబట్టి నేను 3 అవర్స్ ముందు వచ్చేసాను. ఇప్పుడు టైం కరెక్ట్గా 2:15 అవుతుందండి. ఇంకా 3 అవర్స్ ఉంది ఫ్లైట్కి నాకు. అదండి సంగతి. సో సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకుని బెల్ట్ అది పెట్టుకుని వచ్చేసారా, బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నారు, ఫోన్లే తీసుకుంటున్నారు. అలా ఉంటుందండి, అది సంగతి. ఇంట్లోంచి వాటర్ బాటిల్ తేకపోవడం వల్ల నాకు వచ్చిన తిప్పలయ్యి. ఇంకా నేను ఇంకొకలా నాకలేదు, నేను కొంచెం బాగానే తాగాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నా లోపలికి వచ్చాను. కేఎఫ్సీలో తిన్నాను. బిల్లు కట్టాక తెలిసింది అవసరమారా నాన్ వెజ్ అని నాకు. నేను ఇంతకుముందు వెళ్ళాను ఫ్లైట్లో 2-3 సార్లు, యాక్చువల్లీ చాలాసార్లు వెళ్ళాను. ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు. సో ఇదే ఫస్ట్ టైం నాన్ వెజ్ తిన్నాను దీంట్లో. లెట్స్ సీ ఎలా వెళ్తుందని. సో ప్రస్తుతానికి అయితే గేట్ నెంబర్ 22 మర్చిపోయాను. గేట్ నెంబర్ అంటే ఏంటి, గేట్స్ అంటే ఏంటి అని చెప్తాను. దానికి ముందు ఏం చేస్తున్నాను చెప్తాను. జస్ట్ ఊరికే కూర్చున్నా, వెళ్ళొచ్చే ఫ్లైట్ని చూస్తున్నా. లైక్ టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్, ల్యాండ్ అయ్యే ఫ్లైట్. అనదర్ ఫ్లైట్ రెడీ ఫర్ టేక్ ఆఫ్.
సో ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్కి అయితే ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్కి అయితే గేట్స్ అంటారు. సో మన బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ ఉంటుంది. నాదైతే గేట్ నెంబర్ 14. సో ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి గేట్ 1, 2, 3, 4 అలాగా. నాదైతే ఇప్పుడు 14 గేట్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను. సో ఇవన్నీ అక్కడ తెలుస్తాయంటే మన బోర్డింగ్ పాస్ మీదే ఉంటాయి. దాంట్లో మనం కింద ఉంటుంది గేట్ నెంబర్ అని చెప్పి, బోర్డింగ్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది కూడా ఉంటుంది, ఏ టైంకి బోర్డ్ అవుతుంది అని కూడా ఉంటుంది. సో నాది ఇప్పుడు గేట్ నెంబర్ 14కి వెళ్ళాలి. ప్రస్తుతం నేనైతే గేట్ నెంబర్ 22 దగ్గర ఉన్నా, ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేది కరెక్ట్ ఇక్కడే అవుతుంది, 22 గేట్ దగ్గర. సో వీడియో కోసం వచ్చా. ఇంకోటి అవుతుందండి టేక్ ఆఫ్. సో చూశారు కదా ఫ్రెండ్స్, టికెట్ 4,466 రూపాయలు. సో ఈ వ్లాగ్ ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను అనే వాళ్ళకండి, అంటే మీరు చాలామంది ఎక్కుంటారు, చాలామంది ఎక్కనోళ్ళు ఉంటారు మా దాంట్లో. సో వాళ్ళ కోసం చేస్తున్నాను ఇది. సో నేను హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్తున్నాను. ఏప్రిల్ 24న బుక్ చేసుకున్న టికెట్, మే 18 రోజు ఆదివారం, ఈరోజు వెళ్ళడానికి. ఇదే నేను ఇంకా కొంచెం ముందు బుక్ చేసుకున్నాను, ఇంకా తక్కువ వద్దును, 4,466 రూపాయల కన్నా తక్కువే వద్దును. బట్ ఎనీవే 500 తగ్గుతుందండి, అంతగా ఎక్కువ తగ్గదు. సో అదండి మ్యాటర్. మొత్తానికి అయితే అలా ఉంది, బుక్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ టికెట్ బుకింగ్ అనేది ఎలా చెప్తాను మీకు, ఐదర్ యాప్ ఉంటే యాప్లో డౌన్లోడ్ చేయొచ్చు, లైక్ యాప్లో బుక్ చేయొచ్చు. లేదు అనుకుంటే కంపెనీ వెబ్సైట్స్ ఉంది. నేను ఎప్పుడు ఇండిగో వెబ్సైట్లోకి వెళ్ళిపోయి బుక్ చేస్తాను, కానీ ఈసారి నేను ఈస్ మై ట్రిప్లో బుక్ చేశాను, థర్డ్ పార్టీ యాప్ అది. లేదంటే అమెజాన్ యాప్ ఉంది, లేదంటే మీకు మేక్ మై ట్రిప్ ఉంది, పేటిఎం ఉంది. సో అలాగే వేరే వేరే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, లేదంటే ఆ కంపెనీ వెబ్సైట్స్ ఉంటాయి, లేదంటే కంపెనీ యాప్స్ కూడా ఉంటాయి. వాటిలోకి వెళ్ళి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈజ్ మై ట్రిప్లో ఏంటంటే నాకు లాగిన్ ఏం అడగలేదు, డైరెక్ట్గా మొబైల్ నెంబర్ వేసినా వచ్చేసింది. అండ్ ఇంకేముంది, సో అంతే అండి. సో ఇందాక గేట్ ఇన్ఫర్మేషన్ ఏంటని చెప్తా ఉన్నాం కదా. సో మనకి రైల్వే స్టేషన్లో అయితే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ప్లాట్ఫామ్ 1, 2, 3 అని. పెద్ద పెద్ద ఊర్లో 10-15 ఉంటాయి, చిన్న చిన్న ఊర్లో 2-3 ఉంటాయి, మహా అయితే 4 ఉంటాయి. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ప్లాట్ఫామ్ అంటారు, గేట్స్ అంటారు వాటిని. సో 1, 2, 3, 4 అలాగా ఏం లేదండి, డోర్స్ అదంతే, అంతగానే ఏం లేదు. సో మనకి ఏ గేట్ నెంబర్లో ఎక్కాలి, వెళ్ళాలి అన్నది మన బోర్డింగ్ పాస్లో ఉంటుంది. మీరు ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే లోపలికి సెక్యూరిటీ చెక్ అది చేసేసి ఎంటర్ అవ్వగానే బోర్డింగ్ పాస్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, వెబ్ చెకింగ్ చేసుకుని. నేను వెబ్ చెకింగ్ ఆల్రెడీ చేసాను ఆన్లైన్లో, బట్ స్టిల్ ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకున్నా. సో దా బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది ఏ గేట్ నెంబర్లో వెళ్ళాలి, ఎంతసేపు గేట్ ఓపెన్లో ఉంటుంది, బోర్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది, ప్రతి డీటెయిల్ మీకు బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది, గేట్ నెంబర్తో సహా. నాదైతే గేట్ నెంబర్ 14 బోర్డింగ్ పాస్లో కింద నాకు ఇచ్చాడు గేట్ నెంబర్ అని చెప్పి. నేను ప్రస్తుతానికి అయితే 22లో ఉన్నా, గేట్ నెంబర్ 22. ఏంటంటే ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి, ఫ్లైట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ కరెక్ట్గా ఉంది. సో దానికోసం వచ్చాను. సో ఇదండి సంగతి, అంతే. ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఖతార్ ఎయిర్వేస్. ఎంటీ. జస్ట్ వెయిటింగ్. ఆపోజిట్ సైడ్ టేక్ ఆఫ్. సో నేను మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి ఓలాలో చూస్తే 1000 రూపాయలు చూపించారండి. సో 1000 రూపాయలు ఎక్కి క్యాబ్లో ఎయిర్పోర్ట్ వచ్చేంత రేంజ్ లేదు నాది.
కాబట్టి నేను ఏం చేశానంటే అదే ఓలాలో బైక్ బుక్ చేసుకొని జూబ్లీ బస్ స్టాండ్కి వచ్చేసా. అక్కడి నుంచి బస్సు ఎక్కా, 300తో పోయే. సో ఏసీ బస్సు ఖాళీగా ఉంది, చూసారు కదా దాకా. జస్ట్ నా కోసమే వేసినట్టు ఉంది బస్సు. అది కరెక్ట్గా 1 గంట పట్టిందండి. ఈ ఎల్బీ నగర్ ట్రాఫిక్ అండోయ్. ఇంకో విషయం, మీరు హైదరాబాద్ నుంచి ఎక్కుతున్నారనుకుంటే సాధ్యమైనంత వరకు 1 గంట అయినా పర్లేదు ముందే ఉండండి, ఎందుకంటే ట్రాఫిక్ సిటీలో చాలా ఎక్కువ ఉంటుంది. అది దాటేస్తే మళ్ళీ ట్రాఫిక్ ఉండదండి ఇంకా. సో అది మ్యాటర్. ఫ్రెండ్స్, ఇంకో ఇన్ఫో చెప్తాను. ఇది ఉంది చూసారా, ఇలాంటిది ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఫ్లోర్, మనం ఇప్పుడు ఉన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా ఏరోప్లేన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది. ఇది అతికిచ్చేస్తారు ఆ సీట్కి. ఒకటి ఇలా ఉంటుంది, లేదంటే ఇంకోటి అక్కడ ఇండిగో చూడండి, వెనకాల మీకు వెనకాల సైడ్ కనపడుతున్న మెట్లులా ఉన్నాయా, అలా ఉంటుంది. దాని నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఒకవేళ మీకు అక్కడ ఇండిగో కనపడుతుంది చూసారా, అదైతే మనం బస్సు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటిది అయితే మనం బస్సు ఎక్కక్కర్లేదు, డైరెక్ట్గా లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. ఎయిర్ ఇండియా. సో ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్స్, బ్యాగేజ్. సో నాది చూస్తే చిన్న బ్యాగ్ అండి, జస్ట్ ల్యాప్టాప్ బ్యాగ్ అది అంతే. అది వేసుకుని వచ్చేసాను నేను. ఏదైనా బట్టలు, నా థింగ్స్ అన్నీ ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి. సో మీరు కనుక హ్యాండ్ బ్యాగేజ్ కాకుండా పెద్ద లగేజ్ వేసుకొస్తే దాన్ని కార్గోలో వేసేయాలి. దానికి సెపరేట్ స్కానింగ్ ఉంటుంది, దానికి సెపరేట్ చెకింగ్ ఉంటుంది, దానికి సెపరేట్ ఇది వేరే. సో లేదు అలాంటి లేదు, నా దగ్గర చిన్న బ్యాగే ఉందనుకుంటే మనం నార్మల్గా మనం ఎటైతే వెళ్తామో దాంట్లో వేసేయడమే. సెపరేట్ దాంట్లో వేస్తే వాళ్ళు దానికి ఒక ట్యాగ్ ఇస్తారు. మనకి ఈమెయిల్ వచ్చినప్పుడే, టికెట్ ప్రింట్అవుట్ వచ్చినప్పుడే బ్యాగేజ్ ట్యాగ్స్ అని వస్తాయి. అది కూడా ప్రింట్అవుట్ తీసుకుని దాని మీద అంటించేయాలి. ఒకవేళ మీకు అది లేదు, అంటించలేదు, లేదు తెలియదు అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. మీరు మళ్ళీ 7 kgs వరకు మన దాంట్లో పెట్టుకోవచ్చు మన దగ్గర. మనతోటి 14 kgs కన్నా ఎక్కువ ఉంటే డబ్బులు కట్టాలి మళ్ళీ. ఆ బ్యాగేజ్ దాంట్లో వేసినా సరే 14 kgs కన్నా ఎక్కువ ఉందనుకోండి మీ బ్యాగ్, దానికి ఛార్జ్ ఉంటుంది. నాకు ఒకసారి నేను హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ రీలొకేట్ అయినప్పుడు 15.8 ఎంత ఉంది కేజీ. ఆయన నాకు కన్సెషన్ ఇచ్చారు, 1 టైం ఎక్సెప్షన్ లాగా. డబ్బులు తీసుకోరా నా దగ్గర. సో అలాగా మనం మాట్లాడుకోవచ్చు. సరే ఇలాగా నేను ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ నండి, లేదంటే నేను ఆల్రెడీ చాలాసార్లు ఫ్లై అయ్యా, నాకు తెలుసు, బట్ ఈ ఒక్కసారి ఎక్సెప్షన్ ఇవ్వండి ఇలాంటివి అంటే మేబీ వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది. నా టైం బాగుంది, అప్పుడు నేను ఏం అడగలేదు, కానీ వాళ్ళు ఇచ్చేసారు ప్రొడక్టివ్గా, థ్యాంక్స్ టు ఇండిగో. సో ఎనీవే అదండి మ్యాటర్. బ్యాగేజ్ గురించి అయితే అది. సో మన పైన క్యాబిన్ ఉంటుంది, పెట్టుకోవచ్చు, లేదంటే మన కాళ్ళ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఫ్లైట్కి ఎక్క చూపిస్తాం మీకు అది. సో సెక్యూరిటీ చెక్ అది అయిపోతే ఇలా ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందండి. వెళ్ళొచ్చే ఫ్లైట్లు చూస్తా కూర్చోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా వెళ్తుంది. సో ఫ్రెండ్స్, నేను విస్తారా ఎక్కా, లైక్ విస్తారా ఎయిర్లైన్స్ ఎక్కాను, ఎయిర్ ఇండియా ఎక్కాను, ఇండిగో ఎక్కాను. సో వీటిల్లో నేను ఎక్కువ ఎక్కింది ఇండిగోనే. విస్తారా ఒకే ఒకసారి ఎక్కాను ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. ఎయిర్ ఇండియా కూడా ఒకే ఒకసారి ఎక్కాను ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై. నాకు వీటి మూడిట్లో నచ్చింది ఏదంటే విస్తారా నచ్చిందండి. విస్తారా నాకు ఎందుకో కొంచెం కంఫర్ట్గా ఉన్నట్టు అనిపించింది, ఈవెన్ దో ఒకసారి ఎక్కాం. ఇండిగో నాకు అంత కంఫర్ట్గా ఉన్నట్టు నాకు ఎక్కడ కనపడలేదు. కానీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే విస్తారాలోనూ సరే, ఎయిర్ ఇండియాలోనూ సరే నాకు కాంప్లిమెంట్ ఫుడ్ ఇచ్చారు. ఇండిగోలో అది కుదరదండి, మనం కొనుక్కోవాలి డబ్బులు పెట్టి. సో అది మ్యాటర్. అది నా ఒపీనియన్ అండి. నాకు విస్తారా నచ్చింది అనేది నా ఒపీనియన్. ఏమో మీకు ఇండిగో నచ్చచ్చేమో మేడం. విస్తారా స్టార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్లైట్ డిలే 10 minutes. 5:25 రావాలి, ఇప్పుడు 5:45, 20 minutes అయిపోయిందండి డిలే. సో ఏంట్రమ్మా అనేది ఇంకా అక్కడ ఇయ్యలేదు అనుకున్నాం. మన నెంబర్ చూస్తే డిలేలో ఉంది బండి. ఫ్లైట్
సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇలా నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. ఏంటంటే ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారనుకోండి, లేదంటే చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు నడవలేరు అనుకోండి, వాళ్ళ కోసం సపరేట్గా వీల్ చైర్స్ ఉంటాయి. లేదనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, అవి యూస్ చేసుకోవచ్చు. అక్కడ మీరు స్టార్టింగ్లో అడిగితే వాళ్ళే చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని. సో అక్కడికి మీరు వెళ్ళిపోతే, లేకపోతే వాళ్ళు తెచ్చినా యూస్ చేసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ది వాట్ ఈస్ ఇస్ కాల్డ్ ఎయిర్లైన్స్. కొన్ని ఎయిర్లైన్స్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది, కొన్ని ఎయిర్లైన్స్ ఇవ్వవు. సో మీరు అక్కడ ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, సౌదీ అరేబియన్. ఛార్జింగ్ పాయింట్, వీల్ చైర్స్, రీఛార్జ్ స్టేషన్. ఓకే. సో ఫ్రెండ్స్, లోపలికి వచ్చాక షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉంటాయండి. కానీ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి, రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే కష్టం. అంటే కొనుక్కోండి. ఈ కేఎఫ్సి, బర్గర్ కింగ్, సబ్వే, ఇంకా ఇవన్నీ ఉంటాయి, బరిస్తా, ఇవన్నీ ఉంటాయి. డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బీరు. ఎనివే మనం తాగం కాబట్టి నాకు తెలీదు. సో ప్రతిదీ కాస్ట్లీనండి, అది మ్యాటర్. గేట్ నెంబర్ 21, 22, 21, 22. Gate number 1 to 20 straight. Okay. Electric vehicle. ఆకాశ సో ఫ్రెండ్స్, 5:10 బోర్డింగ్ అంట. టైం ఇప్పుడు 4:45. గేట్ నెంబర్ 14 బోర్డింగ్. ఇంకొక పావుగంట ఉందండి, 20 నిమిషాలు ఉంది. నెంబర్ 22F. మనకి 2 విండోస్ ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి, కానీ మధ్యలో ఇది ఉంది. अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड बिन कृपया अपनी सीट पर बैठ जाएं और लगेज बॉक्स, आय को खाली रखें. धन्यवाद. ओवरहेड बिन, We would love to take off with you at the earliest. To help us और Seat छोटे belt. बैग्स को सामने वाली सीट के नीचे रखें. कृपया अपनी सीट पर बैठ जाएं और प्रस्थान के लिए आय को खाली रखें. Please take your seats and టైం 5:45 అయిపోయిందండి, ఇంకా బోర్డింగ్ అవ్వలే, ఇంకా బోర్డింగ్ చేస్తూ ఉన్నారు.
Sincere apologies for this delay in departure. This delay is mainly due to the late arrival of this aircraft from the previous sector, and that delay was mainly because of air traffic congestion. At this stage, we are fully ready from our side. Expect to push back in the next few minutes, and flying time to Coimbatore today is 1 hour 5 minutes. There is आज हमारे एविएटर्स कप्तान रोमी और सह कप्तान प्रणय है। साथ ही हमारे विमान टर्मिनल ऋतिका, ईशा, गायना और मैं श्रेया आपके मुख्य विमान टर्मिनल। हम हिंदी और अंग्रेजी बोल सकते हैं, हम में से एक बांग्ला भी बोल सकते हैं। आपके सहयोग और विमान टर्मिनल के निर्देशों के पालन से हमें इस यात्रा को सुरक्षित Secure your seatbelt by inserting the metal pin into the buckle and tighten by pulling the loose pin. To open, lift the buckle. It is recommended to keep your seatbelt fastened at all times. In the event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from the panel above. Pull a mask down sharply to initiate oxygen flow. Cover your nose and mouth and breathe normally. Ensure your mask is safe for helping others. There are 8 emergency exits on this aircraft. 2 at the front, 2 at the rear. क्या कर रहे हैं? कितने भी जाना है? 2 के ऊपर मंडे या ट्यूसडे?
आपका सामान आगमन हॉल बेड नंबर 2 पर उपलब्ध होगा। डिगोगा चैन के लिए धन्यवाद। Request attention please. హియర్ ఇట్ ఇస్. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకున్నాను. బయటకు వచ్చాను కోయంబత్తూరు. సో ఇప్పుడు నేను ఓలా కానీ బస్సు కానీ ఎక్కాలి. ఇక్కడ ఓలా ప్రాబ్లం ఏంటంటే కోయంబత్తూరులో ఎక్కువ రేట్లు అడుగుతారు వీళ్ళు. సో ఈ వ్లాగ్ మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటే లైక్ చేయండి, లేదనుకుంటే డిస్లైక్ చేయండి. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. లైక్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్లో మెన్షన్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అండ్ బాయ్ ఫ్రమ్ కోయంబత్తూర్.